అనగనగా ఒక ఊరిలో శివయ్య అనే యువకుడు చాలా ఆకలితో ఒక హోటల్ కి వెళ్ళాడు. ఏమండి, భోజనం ఉందా అని అడిగితే హోటల్ యజమాని, ఇంకా ఇద్దరికి సరిపడా భోజనం ఉంది, త్వరగా రా, నేను ఇంటికి వెళ్ళాలి, లేట్ అవుతుంది అని చెప్తాడు. శివయ్య భోజనం చేసిన తర్వాత తన తెలివితో డబ్బులు ఇవ్వాల్సిందిగా పోయి, తన దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వు, లేకపోతే నిన్ను చంపేస్తా అని హోటల్ ఓనర్ ని బెదిరిస్తాడు. అప్పుడు తన స్నేహితుడైన రంగయ్యను కూడా పిలుస్తాడు. హోటల్ యజమాని బెంబేలెత్తి భయపడతాడు. శివయ్య, రంగయ్య ఇద్దరు కలిసి హోటల్ ఓనర్ ని మోసం చేసి కౌంటర్ లో ఉన్న డబ్బును తీసుకొని పారిపోదామని ప్లాన్ వేస్తారు. కానీ తెలివైన హోటల్ ఓనర్ ఎక్కువ డబ్బులున్న సంచిని దాచిపెట్టి తక్కువ ఉన్న డబ్బుల సంచిని పైన పెడతారు. ఆ డబ్బుని వాళ్ళిద్దరు తీసుకొని పారిపోతారు. ఇలా శివయ్య, రంగయ్య ఇద్దరు కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేసి వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారు. కానీ ఒకరోజు చెంగయ్య గ్రామంలో ఒక పెద్ద పెట్టె తీసుకొని వస్తాడు. ఇది చూసిన వాళ్ళిద్దరూ చెంగయ్య దగ్గరికి వెళ్ళి, ఈ పెట్టె చాలా బరువుగా ఉందిలే, మేము మోస్తాము, మాకు కూలి ఏమి వద్దు అని చెంగయ్య దగ్గర తీసుకుంటారు. ఇది నమ్మిన చెంగయ్య పెట్టే వాళ్ళ చేతిలో పెట్టంగానే వాళ్ళిద్దరూ అడవికి పారిపోతారు. అప్పుడు చెంగయ్య చాలా బాధపడతాడు. ఇప్పుడు అట్టుగా గ్రామం నుంచి వస్తున్న ఒక కుర్రాడు చెంగయ్య దగ్గరికి వచ్చి, బాధపడకు అని అంటాడు. అడవికి వెళ్ళి వాళ్ళిద్దరూ పెట్టి తెరవంగానే చాలా డబ్బు ఉంటుంది. కొన్ని వందల మంది జనాల దగ్గర లంచాలు తీసుకున్న డబ్బు దానిలో ఉంటుంది. ఇప్పుడే అడవిలోంచి సురసేనుడు అనే సైనికుడు వాళ్ళ ఇద్దరు దగ్గరికి వచ్చి, భలేగున్నారే మీరు ఇద్దరు, మీ టాలెంట్ నాకు కావాలని అంటారు. ఫోటోలో ఉన్న రాజుగారి బంగారాన్ని కొల్లగొట్టడానికి మీ సహాయం నాకు కావాలి అని అంటాడు. ఇది చేయకపోతే మిమ్మల్ని చంపేస్తా అని వాళ్ళిద్దరిని బెదిరిస్తాడు. శివయ్య, రంగయ్య ఇద్దరు చిక్కుల్లో పడిపోతారు. చేసేదేమీ లేక అమావాస్య రాత్రి చీకటిలో రాజ్యం దగ్గరికి చేరుకుంటాడు. సూరసేనుల మనుషులతో ఖజానా దగ్గరికి ఒక రాజభటు వాళ్ళని అడ్డుకుంటాడు. సూరసేనుడు పని అయిపోయాక వాళ్ళిద్దరిని చంపేయని రహస్యంగా రాజభటుకి చెబుతాడు. ఇది విన్న శివయ్య, రంగయ్య ఇద్దరు అర్థం చేసుకుని రాజుగారి దగ్గరికి వెళ్లి నేరుగా లొంగిపోతారు. రాజుగారికి జరిగింది చెప్పేస్తాడు. రాజుగారు చాలా కోపంతో సూరసేనుని పట్టుకొని తీసుకురమ్మని వాళ్ళిద్దరికి ఆజ్ఞాపిస్తాడు. శివయ్య, రంగయ్య ఇద్దరు గుహ దగ్గర రహస్యంగా వెళ్ళి సూరసేనుని బాగా చితక కొట్టి బంధించి రాజుగారి దగ్గరికి తీసుకువస్తారు. సూరసేనుని చెంగయ్యని రాజు ముందు నిలబెట్టి వాళ్ళిద్దరికి కఠినమైన శిక్ష విధిస్తాడు. ఇంత బాగానే ముగిసింది. శివయ్య, రంగయ్య ఇద్దరు దొంగతనాలు మానేసి రాజుగారు చెప్పినట్లు విని రాజుగారి ప్రభుత్వంలో మంచి ఉద్యోగం. మీకు ఈ కథ నచ్చినట్టు అయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్